కాలేజీ ఎసెంట్ కాలేజ్ స్టూడెంట్స్ అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ప్రైవేటైజేషన్ అవ్వకూడదని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు మరి ఎవరైతే ప్రజలు కానీ స్టూడెంట్స్ కానీ స్వచ్ఛందంగా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. ప్రజలందరిలో కూడా ఈ కోటి సంతకాల కార్యక్రమం మీద అవగాహన ఉంది. వాళ్ళు చూసిన వెంటనే వచ్చి ఇక్కడికి వచ్చి మేము పెడతామని చెప్పేసి సంతకాల సేకరణలో పాల్గొంటూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో మరి ముఖ్య అతిథిగా మా విశాఖ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ కేకే రాజు గారు, అలాగే ఈ వార్డు ఇన్ఛార్జు మల్లా దుర్గారావు గారు, అలాగే ఈ కార్యక్రమం నిర్వాహకులైనటువంటి ఇంటలెక్చువల్ విభాగం అధ్యక్షులైనటువంటి జిల్లా మార్కండేయులు గారు, అలాగే మా మహిళా విభాగం అధ్యక్షురాలు శ్రీ పేడ బ్రహ్మకుమారి గారు, అలాగే విజయ్ భాస్కర్ గారు, అలాగే సూర్య వర్మ గారు, జోసుల సురేష్ గారు, అలాగే మా యువత అంబట్ శైలేష్ గారి, అలాగే ఇంటలెక్చువల్ విభాగం మన రమణ గారు, వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. ఈరోజు మరి ముఖ్యంగా ఈరోజు అయితే మేము ఈరోజు వరకు గత 40 రోజులుగా ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ఎక్కడ టెంట్ వేసి పెట్టినా సరే ప్రజలు స్వచ్ఛందంగా, అలాగే విద్యార్థులు స్వచ్ఛందంగా వచ్చి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతూ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ తాలూకా ఏదైతే ఆ ఉద్దేశం ఉందో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి విధంగా మరి ఆయన 5 సంవత్సరాల పరిపాలన 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజీల పర్మిషన్ తీసుకొచ్చి అవన్నీ కూడా మరి గ్రౌండ్ చేయడంలో మరి ఆయన 5 సంవత్సరాల్లోనే అన్ని కాలేజీలు తీసుకొచ్చారు. మరి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటూ ప్రజల తాలూకా సంక్షేమాన్ని వదిలేసి, ప్రజల తాలూకా అభివృద్ధి వదిలేసి వారి సంపాదన, వారి ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు సంపాదన ఏదైతే ఆయన చెప్పారో మరి సంపద సృష్టి అని చెప్పేసి ఆయన చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఆ సంపద సృష్టి వారి నాయకులకే దాన్ని పరిమితం చేస్తూ ప్రజలను గాలికి వదిలేసి పరిపాలన గాలికి వదిలేసినటువంటి పరిస్థితి. మరి ఈరోజు ముఖ్యంగా ప్రజలందరూ కూడా ఏ ప్రభుత్వం గతంలో వచ్చిన 6 నెలల్లో ఎంత ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పేసి మరి చెప్తా ఉన్నాం. మరి భవిష్యత్తులో ఈ మెడికల్ కాలేజీల్లో ప్రైవేటు పరం ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి అలాగే వైఎస్ఆర్సీపీ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు ఆయన అధికారంలో ఉన్న సందర్భంలో 17 మెడికల్ కాలేజీకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఆ 17 మెడికల్ కాలేజీ